నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. మనం ఈ లెసన్ స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ డిస్కస్ చేసినాం కదా, సేమ్ అవే పాయింట్స్ ఇందులో ఉంటాయి. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేది డెసిషన్ మేకింగ్ రిగార్డింగ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మెయిన్గా 2 యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ సిస్టమ్, సెకండ్ వన్ ఈస్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు అనాలిసిస్ అండ్ కంట్రోల్. ఈ ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో మెయిన్గా మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే వాటి యొక్క డిజైన్ కానీ, వాటి ఎంత క్వాంటిటీ పెట్టి చేయాలి, ఎలాంటి క్వాలిటీ రావాలి, ఇవి స్పెసిఫికేషన్స్. అండ్ ఇన్ టైంలో మనం ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేయాలి. అండ్ వితిన్ మినిమం కాస్ట్లోనే మనం తీసుకున్న ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చేయాలి. నెక్స్ట్ టాపిక్ ఈస్ రిలేషన్ ఆఫ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రా మెటీరియల్స్ని ఫినిష్డ్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేయడాన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటాం. ఏ ఆర్గనైజేషన్లో అయినా మనకి ప్రొడక్షన్ ఫంక్షన్ అనేది బేసిక్ ఫంక్షన్ అనమాట. సో ఈ ప్రొడక్షన్ ఫంక్షన్ని మనం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ అనేది రీచ్ అవుతాం. నెక్స్ట్, ప్రతి ఒక్క ఇండస్ట్రీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మినిమం మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి, బెటర్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి, అండ్ అవి ఫినిష్డ్ గూడ్స్ని సెల్ చేశాక మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది రావాలి. ప్రతి ఒక్క ఇండస్ట్రీ మెయిన్ ఎయిమ్ అయితే ఇది ఉంటుంది. సో మనం ఈ ఎయిమ్ని అచీవ్ చేయాలి అని అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. అవి ఏ డిపార్ట్మెంట్స్ అంటే ప్రొడక్షన్ ప్లానింగ్, ప్రొడక్షన్ కంట్రోల్, పర్చేస్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్, పర్సనల్, పబ్లిక్ రిలేషన్స్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్. సో ఇలా ఈ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉంటే మనం అనుకున్న ఎయిమ్ అనేది మనం రీచ్ అవుతాం. ఇవి ఎలా మనకి ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తాయో చూద్దాం. ఫస్ట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ ఫ్యూచర్ సేల్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం మనం ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాలి అండ్ ఎంత క్వాలిటీ ఉండాలి, ఏ టైం లోపల మనం మ్యానుఫ్యాక్చరింగ్ని కంప్లీట్ చేయాలి అని ఈ డిపార్ట్మెంట్ చెప్తుంది. నెక్స్ట్, కంట్రోల్ డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి మెన్, మిషన్స్ అండ్ మెటీరియల్స్ని కంట్రోల్ చేసి రైట్ క్వాలిటీ, రైట్ టైం బై యూజింగ్ బెస్ట్ అండ్ లీస్ట్ ఎక్స్పెన్సివ్ మెథడ్స్ని యూజ్ చేసి ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, పర్చేస్ డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి మనకి రా మెటీరియల్స్ ఎప్పుడు మన ఫ్యాక్టరీలోకి లేదంటే ఇండస్ట్రీకి రావాలి అని ఒక షెడ్యూల్ చేసుకుంటుంది అనమాట. ఎక్కడి నుంచి మనకు మెటీరియల్స్ రావాలి, ఎలాంటి మెటీరియల్స్ రావాలి, ఏ టైం లోపల రావాలి, మొత్తం షెడ్యూల్ చేసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి మన ప్రొడక్షన్ ప్రాసెస్కి ఎటువంటి బ్రేక్ పడకుండా ఇన్ టైంలో మనకి రా మెటీరియల్స్ వచ్చేటట్టు చూసుకుంటుంది. నెక్స్ట్, సేల్స్ డిపార్ట్మెంట్. మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ని మంచి రేట్కి సెల్ చేసి ఆర్గనైజేషన్ అండ్ ఎంప్లాయీస్కి ఒక మంచి రెప్యుటేషన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్. ఇది వచ్చేసి మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ అనేది కరెక్ట్ క్వాలిటీలో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ గానే ఉన్నట్లయితే అది ముందే ప్రెడిక్ట్ చేసి టైంని సేవ్ చేస్తుంది అనమాట. ఈచ్ స్టెప్లో మనకి ఇన్స్పెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్. మనకు రోజు జరిగే వర్క్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని రీకవర్ చేస్తుంది. అండ్ మన ఆర్గనైజేషన్ అనేది ఒక గుడ్ ఆపరేటింగ్ కండిషన్స్లో ఉందా, ఏమైనా మిషన్స్ పాడైనాయా లేదా అని చెక్ చేసి ఒకవేళ పాడైంటే వాటిని రీప్లేస్ చేయడము, రిపేర్ చేయడము చెక్ చేస్తుంది. నెక్స్ట్, పర్సనల్ డిపార్ట్మెంట్. ఇందులో వచ్చేసి కరెక్ట్ టైప్ ఆఫ్ పీపుల్, అంటే మన ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్కి కరెక్ట్ పీపుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి ఒక గుడ్ ఎంప్లాయీగా చేంజ్ చేస్తుంది. నెక్స్ట్, పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్. ఇందులో ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేయడం అనమాట, లైక్ పబ్లిసిటీ చేయడం. సో
దీనివల్ల మన ఆర్గనైజేషన్కి గుడ్ నేమ్ అనేది వస్తుంది, సేల్స్ అనేది రైజ్ అవుతుంది. సేల్స్ రైజ్ అయితే ఆటోమేటిక్గా మన ప్రొడక్షన్ క్వాంటిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మనం ప్రొడక్షన్ చేసే ప్రాసెస్లో న్యూ మెథడ్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో దానివల్ల మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. వీళ్ళు ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీని పెంచుదాము అని చూస్తారనమాట. సో న్యూ మెథడ్స్ని డెవలప్ చేయడం, సాఫిస్టికేటెడ్ మెథడ్స్ని యూజ్ చేయడం, ఇలాంటివన్నీ గైడ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జాబ్ ఆర్ యూనిట్ ప్రొడక్షన్. ఇది వచ్చేసి ఓల్డెస్ట్ మెథడ్ అండ్ ప్రోడక్ట్స్ అనేటివి స్మాల్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తాము. ఇది ఇండివిజువల్ కస్టమర్ యొక్క నీడ్స్ని మాత్రమే మీట్ అవ్వగలుగుతుంది. అంటే ఈ మెటీరియల్స్ కావాలి అని మనకు కస్టమర్ వచ్చి మీట్ అవుతారు, వాళ్ళకి ఎంత క్వాంటిటీలో అయితే కావాలో అంత ప్రొడ్యూస్ చేసి ఇస్తామన్నమాట. కస్టమర్ని బట్టి మనకి ప్రోడక్ట్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎవరైతే ఏ ప్రోడక్ట్స్ కావాలంటారో అవి స్మాల్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది, లార్జ్ క్వాంటిటీ అనేది ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ దీనికి ఉంటుంది. సో మనం మిషనరీ అనేది ఈచ్ ప్రోడక్ట్కి చేంజ్ అవుతూ ఉంటుంది. మిషనరీని కూడా మనం ప్లేసెస్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్ని మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రిపిటేషన్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఉండదన్నమాట. యూనిట్ ప్రొడక్షన్లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ మాస్ ప్రొడక్షన్లోకి కానీ పంపించినట్లయితే అతను అక్కడ ఈజీగా తన స్కిల్స్ని పెంచుకోగలుగుతాడు. ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే క్యాపబిలిటీ అతనికి ఉంటుంది కాబట్టి. సో జస్ట్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్స్ని మాత్రమే కాబట్టి అతను ఈజీగా అందులో ఎక్స్పర్ట్ అవుతాడు. అడ్వాంటేజెస్ ఆఫ్ యూనిట్ ప్రొడక్షన్. ఇందులో వచ్చేసి ఇండివిజువల్ కస్టమర్ యొక్క టేస్ట్ని మనం మీట్ చేయొచ్చు, అంటే తనకు కావాల్సిన విధంగా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇందులో మేనేజరల్ ప్రాబ్లమ్స్ అంటూ ఏముండవు, ఎందుకంటే లెస్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్ అయినప్పుడు లెస్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి మళ్ళీ మేనేజరల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. అండ్ ఇవి స్మాల్ ప్రొడక్షన్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి అమౌంట్ అనేది తక్కువగానే ఇన్వెస్ట్ చేస్తాం అండ్ ఈజీగా ఉంటుంది స్టార్ట్ చేయడానికి. ఇందులో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఇది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది కాబట్టి మనకు ఫెయిల్యూర్స్ అనేటివి ఏమీ ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకు లాస్ వచ్చినా కూడా ఇంకొక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి ప్రాఫిట్ రావచ్చు. సో ఇలా మినిమైజ్ అవుతుంది అనమాట మనకు లాస్ అనేది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూనిట్ ప్రొడక్షన్. ఇందులో ఏంటంటే మనకు కమర్షియల్ ఎకనామీ అనేది ఉండదు, అంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది ఇందులో రాదనమాట. మనం రా మెటీరియల్స్ అనేటివి తక్కువగా పర్చేస్ చేస్తాం కాబట్టి వాటి మీద కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. అంటే మనం బల్క్గా రా మెటీరియల్స్ కొంటే వాటికి ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే మనం తక్కువ కొంటున్నామంటే వాటికి యాక్చువల్ ప్రైస్లోనే వాళ్ళు ఇస్తారు, ఎటువంటి తగ్గించుకోరు కాబట్టి మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఖచ్చితంగా స్కిల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వర్కర్స్ మాత్రమే కావాలి. సో ఇక్కడ లేబర్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ ఈజ్ మాస్ ప్రొడక్షన్. ఇందులో వచ్చేసి ప్రోడక్ట్స్ అనేటివి లార్జ్ వాల్యూమ్లో ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అది కూడా కంటిన్యూస్గా. లైక్ ఎప్పుడు డిమాండ్ ఉండే ఒక ప్రోడక్ట్ని తీసుకొని అది కంటిన్యూస్గా ఆ ప్రోడక్ట్ని లార్జ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్, వీటికి ఎప్పుడు డిమాండ్ అనేది తగ్గదు. సో ఇవి బల్క్ వాల్యూమ్లో మనకు మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి సేమ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ మిషన్స్ మెటీరియల్స్ అవసరం ఉంటాయి. సో ఇవన్నీ ఒక ఫిక్స్డ్ ప్లేస్లో అరేంజ్ చేసి పెడతారు, వాటిని చేంజ్ అనేది ఏమి ఉండదు అనమాట, సేమ్ ప్రోడక్ట్ కాబట్టి. కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి మనకు మిషన్స్ అనేటివి బాగా క్వాలిటీగా ఉండాలి కాబట్టి ఇందులో మనం జిగ్స్ ఫిక్చర్స్ ఇలాంటివి యూస్ చేస్తాం. ఇందులో జాబ్ ఆర్డర్స్ రావడం,
తర్వాత వాళ్ళకి చేసి ఇవ్వడం అలా అంటూ ఏముండదు. కంటిన్యూస్గా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తూ సెల్ చేస్తూ ఉంటారు. దానికి డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, లాస్ ఉంటే లాస్ వస్తుంది. తక్కువ ప్రైస్ ఉంటే లాస్ వస్తుంది. మెటీరియల్ హ్యాండ్లింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కన్వేయర్స్, క్రెయిన్స్ ఇలాంటివి యూస్ చేస్తాం. ఎలాంటి ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటే వాటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అండ్ పీపుల్ ఎక్కువగా వాటిని యూస్ చేస్తూ ఉంటారనమాట. ఆ ప్రోడక్ట్కి ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ మిల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, సైకిల్స్, bolts, nuts, washers, bearings, tires, soaps and papers, etc. Advantages of mass production is మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ అనేటివి క్వాలిటీగా ఉంటాయి అండ్ వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇందులో మనం రా మెటీరియల్స్ ఎక్కువగా కొంటాం కాబట్టి మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ రా మెటీరియల్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది. మనం వీటికి సపరేట్గా మళ్ళీ పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్ ఇలాంటివి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటికి మార్కెట్లో ఒక స్టాండర్డ్ అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అగైన్ అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు. ఇందులో ప్రొడక్షన్కి మనకి స్కిల్డ్ పర్సన్స్ ఏమీ అవసరం లేదు. సెమీ స్కిల్డ్ పర్సన్స్ ఆర్ అన్స్కిల్డ్ పర్సన్స్ కూడా ఈ వర్క్కి ప్రొడక్షన్కి సెట్ అవుతారు. ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్. ఎప్పుడైతే మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్కి లెస్ డిమాండ్ ఉంటుందో అప్పుడు హెవీ లాస్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం బల్క్లో ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి. మనం సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి మనం యూస్ చేసే మిషన్స్ వేరే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి అస్సలు యూజ్ అవ్వవు. సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి వర్కర్స్ అనేవాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు. వర్క్ చేసే దాని మీద అంత ఎఫెక్టివ్గా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టరు. ఇండివిజువల్ నీడ్స్ని, టేస్ట్స్ని ఇది మీట్ చేయలేదు. ఒక స్టాండర్డైజ్డ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బ్యాచ్ ప్రొడక్షన్. ఇది వచ్చేసి మీడియం సైజ్ ఎంటర్ప్రైజ్ అనమాట. అంటే ఇది జాబ్ ప్రొడక్షన్ కంటే పెద్దగా ఉంటుంది అండ్ మాస్ ప్రొడక్షన్ కంటే తక్కువగా ఉంటుంది. దీనికి మిషన్స్ అనేటివి జాబ్ ప్రొడక్షన్లో కంటే ఎక్కువ కావాలి అండ్ మాస్ ప్రొడక్షన్లో కంటే తక్కువ మిషన్స్ ఉంటే చాలు. ఇందులో 2 or more టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని కంటిన్యూస్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అండ్ కస్టమర్స్ ఎప్పుడైతే జాబ్ ఆర్డర్స్ ఇస్తారో అప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్స్ని వాళ్ళకి సెల్ చేస్తామన్నమాట. దీన్ని బ్యాచ్ ప్రొడక్షన్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ 2 or more టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనం బ్యాచెస్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తాం కాబట్టి. ఎలాంటి ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామంటే కార్స్, డ్రగ్స్, ఎల్పిజి సిలిండర్స్, లాథే మిషన్స్, ప్రెసెస్ ఎక్సెట్రా. అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాచ్ ప్రొడక్షన్ వచ్చేసి మాస్ ప్రొడక్షన్తో పోలిస్తే దీనికి తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఇందులో ఒక ప్రోడక్ట్కి డిమాండ్ తగ్గితే రిమైనింగ్ ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉంటుంది కాబట్టి రిస్క్ అనేది ఎక్కువగా ఉండదు. జాబ్ ప్రొడక్షన్తో కంపేర్ చేస్తే ఇది మనకి అడ్వాంటేజెస్. దేంట్లో కమర్షియల్ అంటే ప్రాఫిట్ వచ్చే దాంట్లో జాబ్ ప్రొడక్షన్ కంటే ఇది బెస్ట్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మెటీరియల్స్, అదే రా మెటీరియల్స్ మనం తక్కువగా కొంటాం కాబట్టి వీటికి ఎక్కువ కాస్ట్ అనేది పడుతుంది.